హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నిక్స్ ఎపిసోడ్ 526. ఈరోజు డేట్ 3rd August 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ 6iని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీంట్లో ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కలిపి ఒక అన్బాక్సింగ్ వీడియో తీసుకొచ్చాను. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. కోర్స్ ఇది కూడా లేట్ అయిపోయింది, పరిస్థితి బాగాలేదు. ఎక్కడ కూడా డెలివరీస్ అయితే చాలా డిలే అవుతున్నాయి. మార్నింగ్ 6కి వెళ్ళి కూర్చున్నాను, 10:30కి నా చేతిలోకి మొబైల్ వచ్చింది. జస్ట్ ఈరోజు హైలైట్ ఏంటంటే జస్ట్ 1 అవర్లోనే అన్బాక్సింగ్, దానికి సంబంధించిన డీటెయిల్స్, ఎడిటింగ్, పోస్టింగ్ మొత్తం కూడా 1 అవర్లోనే కంప్లీట్ చేశాను. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫోన్. యాక్చువల్గా ఇది మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు, కాకపోతే లేట్ అయిపోయింది. ఇంకా దారుణం ఏంటంటే OnePlus నాట్ మొబైల్ అందరికీ షిప్ అయిపోయింది, డెలివరీ అయిపోయింది. నాకు మాత్రం ఇంతవరకు కనీసం షిప్మెంట్ కూడా కాలేదు, అది కూడా లేట్ అవుతుంది. ఈ కష్టకాలం అంతా పోయేంత వరకు దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. జస్ట్ మీకు కోర్స్ ఈ వీడియో మీకు అవసరం లేకపోయినా కానీ నా కోసం జస్ట్ ఒక 10 seconds 15 seconds వీడియో ఓపెన్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. నాకైతే కొంచెం అది యూజ్ అవుతుంది, ఛానల్ డెవలప్మెంట్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది చూసేశారు, చాలా వీడియోస్ చూసేసే ఉంటారు. కాకపోతే ఛానల్ని సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక 10 to 15 seconds 20 seconds చూసినా చాలు, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. ఛానల్కి మాత్రం చాలా చాలా యూజ్ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. అలాగే ఈరోజు ఒక సర్వీస్ని తీసుకొస్తున్నాను నేను. సర్వీస్ అంటే నాతో డైరెక్ట్గా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఫోన్ కాల్. సో దానికోసం ఒక యాప్ సజెస్ట్ చేశారు సాయి కృష్ణ గారు, కాల్ మీ 4 యాప్ అనేది. ఇది నేనేమి ప్రమోషనల్ యాప్ గురించి ప్రమోషన్ ఏం చేయట్లేదు, జస్ట్ నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది కొంచెం యూజ్ అవుతుంది. మీకు ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, టెక్ ఫ్యాక్స్ రఫీ CM4 అని, మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జస్ట్ దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. దాంట్లో నన్ను సెర్చ్ చేయండి, టెక్ ఫ్యాక్స్ రఫీ అని కొట్టినా వస్తుంది, లేకపోతే టెక్ ఫ్యాక్స్ రఫీ CM4 అని కొట్టినా వస్తుంది. సో అలా మీకు కొడితే మీకు వెంటనే నాకు కాల్ అనేది డైరెక్ట్ ఫోన్ కాల్ వస్తుంది, డైరెక్ట్గా నేను మీతో మాట్లాడతాను. సో ఇదొక ఫ్యాన్స్ ఏమి ఉండరు మనకి పెద్దగా, కాకపోతే కొంతమంది అడుగుతున్నారు. నాకు ఫ్యాన్స్ ఉన్నారని కూడా నేను చెప్పట్లేదు, కాకపోతే ఏంటంటే కొంతమంది అడుగుతున్నారన్నా నీతో మాట్లాడాలి, కొన్ని డౌట్స్ ఉన్నాయి, ల్యాప్టాప్ గురించి డౌట్స్ ఉన్నాయి, గ్రాఫిక్ కార్డ్స్ గురించి డౌట్స్ ఉన్నాయి, ఫోన్ల గురించి డౌట్లు ఉన్నాయి, ఇలా చాలా వరకు అడుగుతున్నారు. సో వాళ్ళకన్నా కొంతమందికి యూజ్ అవుతుందని ఇది ఒక సర్వీస్ని తీసుకొస్తున్నాను. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు యాప్లోంచి మీరు ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే మీకు నా పేరు కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఫోన్ కాల్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. ఇక ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. వీడియో చివరికి చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకుంటున్నామో 4500 లైక్స్ అది రీచ్ అయ్యేలా చూడండి. మీ ఫ్రెండ్స్కి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన ఛానల్ లింక్స్ కొంచెం షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి నోకియా నుంచి. నోకియా అతి త్వరలోనే గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా ఒక బడ్జెట్ మొబైల్ని తీసుకురాబోతుంది. దీని పేరు నోకియా C3. దీనికి సంబంధించిన కొన్ని గీక్ బెంచ్ కోర్స్ అనేవి ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. ఇది యూనిసాక్ ప్రాసెసర్తో రాబోతుంది. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 1.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. 5.99 inches HD+ డిస్ప్లే ఉంటుంది. 3GB ర్యామ్ ఉంటుంది, అలాగే 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అరౌండ్ ఒక 7,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది స్టాక్ హండ్రెడ్తో వస్తుంది. అది కాకుండా మనకి నోకియా బ్రాండింగ్ కాబట్టి వీళ్ళు ఆ బడ్జెట్లో తీసుకొస్తే చూడొచ్చేమో. అది కాకుండా దీంట్లో ప్రాసెసర్ కూడా వెరీ లో లెవెల్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. చూద్దాం మరి దీని ప్రైస్ ఎంత పెడతారనేది అతి త్వరలోనే అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఫైనల్గా ఈరోజు చైనాలో రియల్మీ V5 అని ఒక మిడ్ రేంజ్ 5G మొబైల్ని లాంచ్ చేస్తుంది. చాలా రోజు నుంచి మనం అనుకుంటున్నాం కదా, ఈ ఫోన్ మంచి డిజైన్తో రాబోతుంది, మంచి స్పెసిఫికేషన్స్తోనే రాబోతుందని. సో ఫైనల్గా ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు, లాంచ్ చేశారు, మంచి రీజనబుల్ ప్రైస్ రూమ్లో తీసుకొచ్చారు. దీంట్లో మనకి 6.5 inches ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే ఇది మనకి టాప్ లెఫ్ట్లో పంచ్ హోల్ కట్అవుట్తో రాబోతుంది. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాలు అయితే ఉంటాయి. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి MediaTek Dimensity 720 ప్రాసెసర్ని యూజ్ చేశారు. మీకు నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, ఇదే ప్రాసెసర్తో వచ్చే అవకాశం ఉంటుందని. సేమ్ అదే ప్రాసెసర్తో ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. ఇక దీంట్లో ఇది ఒక 5G ప్రాసెసర్ అనమాట, మిడ్ రేంజ్ 5G ప్రాసెసర్. అలాగే బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. 48 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి ఆ పంచ్ హోల్ కట్అవుట్లో 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. రియల్మీ UI లేటెస్ట్ వర్షన్తో వస్తుంది. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 watts సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంట్లో వీళ్ళు 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 6GB + 128GB వేరియంట్ అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 16,000 రూపాయలు ఉంటుంది. అలాగే 8GB + 128GB వేరియంట్ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే అరౌండ్ 20,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. యాక్చువల్గా మనకి స్టార్టింగ్లో ఒక ప్రైస్ లీక్ అయింది కదా, మనకి 6GB + 128 అరౌండ్ మనకి 18,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తారని. కాకపోతే సో దాని గురించి కొంచెం గ్లోబల్గా కూడా
నెగిటివ్ టాక్ వచ్చినట్టుంది, అందుకే వీళ్ళు ప్రైస్ కట్ అయితే చేశారు. సో ఫైనల్గా మంచి రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చారు. అక్కడ 1499 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే అరౌండ్ 16,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి డీల్ అని చెప్పాలి. 15,000 రూపాయల బడ్జెట్ 5G ఫోను ఫైనల్గా వీళ్ళు తీసుకొద్దాం అనుకున్నారు, తీసుకొచ్చారనమాట. ఇది అతి త్వరలో మన ఇండియాకు కూడా వస్తుంది. ఇది ఆల్రెడీ ఇదే పేరుతో వస్తుందా లేకపోతే రియల్మీ 7 సిరీస్ అని కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఏదో ఒక పేరుతో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ అతి త్వరలోనే మన ఇండియాలో ఒక సోనిక్ బ్రష్ని తీసుకురాబోతుంది. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఎంఐ వాళ్ళు తీసుకొస్తారు కదా, అలాంటి తరహాలో ఒక బ్రష్ కూడా తీసుకురాబోతున్నారని చాలా రోజుల నుంచి మనకి లీక్స్ వస్తున్నాయి కదా. సో ఫైనల్గా దీనికి సంబంధించిన ఈరోజు ఎన్సీసీ సర్టిఫికేషన్స్ అనేవి బయటకు వచ్చినాయి. లైవ్ ఇమేజెస్ కూడా ఈరోజు మనకి బయటకు వచ్చినాయి అనమాట. ఈ ఇమేజెస్ చూస్తుంటే సేమ్ మనకి ఏదైతే ఎంఐ బ్రష్లు ఉన్నాయో అదే తరహాలో ఉంది. ఎలక్ట్రిక్ బ్రష్ అనమాట. మనకి అరౌండ్ 1000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ అతి త్వరలోనే మన ఇండియాలోను అలాగే గ్లోబల్గా ఒక బడ్జెట్ మొబైల్ని తీసుకురాబోతుంది. దీని పేరు ఎల్జీ K31 అని తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన కొన్ని గిగ్ బెంచ్ స్కోర్స్ అనేవి ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. ఈ ఫోన్ మనకి మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్తో రాబోతుంది. సో వీళ్ళు బడ్జెట్ మొబైల్ అని చెప్తున్నారు కానీ అరౌండ్ మన ఇండియాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 10,000 దాటే అవకాశం అయితే ఉంటుంది. ఎల్జీ ఫోన్స్ జనరల్గానే కొంచెం ప్రైస్ ఎక్కువ పెడుతుంటారు కాబట్టి. సో దీంట్లో మనకి HD+ డిస్ప్లేతోనే వస్తుంది. మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఇది అతి త్వరలోనే మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి లావా నుంచి లావా ఫైనల్గా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన టీజర్ని నిన్న సాయంత్రం అఫీషియల్గా తీసుకొచ్చింది. దీని పేరు లావా Z66 అని తెలుస్తుంది. ఇది ఈ వీక్లోనే మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు ఆగస్టు సేల్స్లో తీసుకురావాలని ప్లాన్లో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కొంచెం పోస్ట్ పోయిన అయినట్టుంది మనకి. సో ఇది ఈ వీక్లో ఖచ్చితంగా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా మనకి HD+ డిస్ప్లేతోనే వస్తుంది. అలాగే యూనిసాక్ ప్రాసెసర్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 13+5 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని వీళ్ళు యూజ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. అరౌండ్ 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇది మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి అరౌండ్ 8,000-9,000 రూపాయల వరకు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే 7,000-8,000 రూపాయల బడ్జెట్లో పెడితే కొంచెం రీజనబుల్గా తీసుకోవచ్చు అనిపిస్తుంది. చూద్దాం మరి ఇది ఈ వీక్లో మన ఇండియాలో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఫైనల్గా ఇంకొక 2 బడ్జెట్ మొబైల్స్ కూడా అతి త్వరలోనే లాంచ్ అయిపోతుంది గ్లోబల్గా అలాగే మన ఇండియా కూడా. వీళ్ళకి బడ్జెట్ టేస్ట్ అంటే ఏందో అర్థమైనట్టుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసిందే OnePlus నాడ్కి కేవలం మన ఇండియాలో వితిన్ 1 వీక్ కంటే తక్కువ టైంలోనే మనకి మోర్ దాన్ 40 lakhs కంటే ఎక్కువగానే రిక్వెస్ట్లు వచ్చినాయి. అంటే నోటిఫై మీ అని కొట్టారు కదా. సో అన్ని రిక్వెస్ట్లు వచ్చిన తర్వాత OnePlusకి ఎంత డిమాండ్ ఉన్నది వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది బడ్జెట్లో కూడా. అందుకే వీళ్ళు ఇంకొంచెం తక్కువ ప్రైస్లో కొన్ని మొబైల్స్ని తీసుకురాబోతున్నారు. ప్రజెంట్గా వీళ్ళు 2 మొబైల్స్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక దాంట్లో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది బ్యాక్ సైడ్, ఇంకొక దాంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది బ్యాక్ సైడ్. రెండింటిలో కూడా మనకి పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. సింగిల్ పంచోల్ టాప్ లెఫ్ట్లో ఉంటుంది. సో వీటి పేర్లు డివైస్ కోడ్స్ మాత్రం బిల్లీ అనే ఒక కోడ్ నేమ్తో రాబోతున్నాయి. బిల్లీ 1 అలాగే బిల్లీ 2 అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అరౌండ్ మనకి ఇది ఒకటేమో మనకి 4Gతోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి మాత్రం ఖచ్చితంగా మనకి 5G ప్రాసెసర్తో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. మేబీ ఆ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నది వీళ్ళు యూఎస్ కోసం ఆల్రెడీ ఒకటి తీసుకొస్తామని చెప్పారు కదా, స్నాప్డ్రాగన్ 690 5G ప్రాసెసర్తో. మేబీ అది అయ్యి ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి డ్యూయల్ కెమెరా సెటప్తో వచ్చేది మాత్రం ఖచ్చితంగా ఇంకొక మిడ్ రేంజ్ మొబైల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇదన్నా వీళ్ళు 4Gతో తీసుకొచ్చి కొద్దిగా రీజనబుల్ ప్రైజింగ్లో పెడితే ఇంకొంచెం మార్కెట్ని గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ వీళ్ళు 10,000-15,000 రూపాయల బడ్జెట్ లేదంటే 15,000-20,000 రూపాయల బడ్జెట్లో కానీ ఎంటర్ అయ్యారనుకోండి, మిగతా బ్రాండ్ల వైపు చాలామంది తక్కువగా చూస్తారు. ఎందుకంటే ఆక్సిజన్ వేస్ కోసమైనా కొనే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మిడ్ రేంజ్ మార్కెట్ని కూడా ఎక్కువగా గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మొన్న ప్రూవ్ అయిపోయింది కాబట్టి 40 lakhs కంటే ఎక్కువగానే రిక్వెస్ట్లు కూడా వచ్చినాయి కాబట్టి వీళ్ళు కొంచెం ఈ టేస్ట్ని అర్థం చేసుకున్నట్టున్నారు. జనాల నాడి పట్టుకున్నారంటారు కదా. సో వీళ్ళకి అర్థమైపోయినట్టుంది. అందుకే ఇంకొక 2 మొబైల్స్ కూడా వెంటనే తీసుకురావడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం మరి వీటికి సంబంధించి కొన్ని ఇమేజెస్ అలాగే కాన్సెప్ట్ ఫోటోలు అనేవి ఇప్పుడు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోతున్నాయి. అతి త్వరలోనే మనం మేబీ ఇయర్ ఎండింగ్లోనే ఇంకొక మొబైల్ లేదంటే 2 చూసే అవకాశం అయితే ఉంటుంది మన ఇండియాలో కూడా. చూద్దాం మరి ఇది అతి త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే OnePlus ఫైనల్గా ఈ మంత్ 10వ తారీఖున చైనాలో హైడ్రోజన్ OS 11 అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. ఆండ్రాయిడ్ 11 బేస్డ్ OS అనమాట. హైడ్రోజన్ OS అంటే మళ్ళీ కొత్తగా ఏం ఆలోచించకండి. ఏదైతే ఆక్సిజన్ OS ఉందో దాని చైనీస్ వర్షన్ పేరు హైడ్రోజన్ OS. గ్లోబల్గా అలాగే మన ఇండియాలో దీని పేరు ఆక్సిజన్ OS అని చదువుతారు. చైనాలో మాత్రమే హైడ్రోజన్ OS అని చదువుతారు. సేమ్ ఇదే OS మన ఇండియా కూడా వస్తుంది. కాకపోతే సెప్టెంబర్లో మనం
చూసే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఆండ్రాయిడ్ 11 అలాగే హైడ్రోజన్ వయస్సు లేదంటే ఆక్సిజన్ వయస్సు 11కి సంబంధించిన అప్డేట్ కోసం ఎందుకు వెయిట్ చేయాలంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వీళ్ళు ఫైనల్గా ఆండ్రాయిడ్ 11లో ఇస్తా అన్నారు కాబట్టి OnePlus 6 అంతకంటే ఎబో మొబైల్స్కి అన్నిటికి కూడా ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది కస్టమైజబుల్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికోసం వెయిట్ చేయొచ్చు. అతి త్వరలోనే మన ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ నేను అనుకోవడం మాత్రం సెప్టెంబర్లో దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది మన ఇండియాలో. చైనాలో ఈ మంత్ 10వ తారీఖున అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి టిక్టాక్ ఫైనల్గా యూఎస్ ఆపరేషన్స్ని మైక్రోసాఫ్ట్ కంపెనీకి అమ్మబోతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది సెప్టెంబర్ 15వ తారీఖున ఈ డీల్ జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఓన్లీ యూఎస్ ఆపరేషన్స్ మాత్రమే మైక్రోసాఫ్ట్ కొనబోతుంది. మరి గ్లోబల్ ఆపరేషన్స్ గురించి అలాగే గ్లోబల్గా ఏ కంట్రీస్లో అయితే బ్యాన్ అయిందో మరి అక్కడ పరిస్థితి ఏందనేది వీళ్ళు ఎక్కడ కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఓన్లీ యూఎస్ ఆపరేషన్స్ మాత్రమే వీళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొంటున్నట్టు తెలుస్తుంది సెప్టెంబర్ 15వ తారీఖున. నెక్స్ట్ మనకి ఎన్విడియా ఫైనల్గా ఆర్మ్ కంపెనీ ఉంది కదా, మనం ఏదైనా ప్రాసెసర్ గురించి మాట్లాడుతుంటే ఆర్మ్ కార్టెక్స్ A76 కోర్సు, ఆర్మ్ కార్టెక్స్ A75 కోర్స్ అని చదువుతూ ఉంటాం కదా. ఒక ప్రాసెసర్లో ఉండే కోర్స్ ఏవైతే డిజైనర్ ఉన్నారో ఆ కోర్ డిజైనర్ పేరే ఆర్మ్ అనమాట. ఇది యూకే బేస్డ్ కంపెనీ. సో దీన్ని ఫైనల్గా ఎన్విడియా హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుంది, అంటే కొనబోతుంది. ఇది కూడా ఈ వీక్లోనే జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఎన్విడియా ఆల్రెడీ ఇప్పుడు బాగా పాపులర్, ల్యాప్టాప్, డెస్క్టాప్, జీపీయూలు తయారు చేయడంలో వాళ్ళు దిట్టలు కదా. సో వాళ్ళు ఇప్పుడు దీన్ని కొంటున్నారంటే ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. హెవీగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్స్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఆర్మ్ కంపెనీని ఎన్విడియా కంపెనీ వాళ్ళు కొనబోతున్నట్టు తెలుస్తుంది. ఇది కూడా ఈ మంత్లోనే ఈ డీల్ జరగబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ ఫైనల్గా ఈ మంత్లోనే చైనాలో ఐక్యూ 5 లాంచ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఐక్యూ 5లో మనకి 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని వీళ్ళు ఇంక్లూడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో వీళ్ళు ఆల్రెడీ గగన్ అరోరా కూడా మన ఇండియాలో కొన్ని టీజర్లు తీసుకొస్తున్నారు. సో నెక్స్ట్ ఫోన్ గురించి కొంచెం హింట్లు అయితే ఇస్తున్నారు కదా వీళ్ళు. సో మేబీ మన ఇండియాకు కూడా ఇది అతి త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ముందు చైనాలో మాత్రమే లాంచ్ అవుతుంది ఈ ఐక్యూ 5 అనేది. మన ఇండియాకి రావడానికి సెప్టెంబర్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ మనకి అమేజ్ఫిట్ నుంచి షామీ బ్యాక్డ్ కంపెనీ అమేజ్ఫిట్ ఉంది కదా, హువామీ ఏదైతే షామీకి సంబంధించిన వేరబుల్స్ ఉంటాయో వేరబుల్స్ అన్నిటిని కూడా డిజైన్ చేసేది హువామీ కంపెనీ. వాళ్ళకి సంబంధించిన బ్రాండే అమేజ్ఫిట్ అనమాట. ఈ అమేజ్ఫిట్ అతి త్వరలోనే చైనాలో ఒక బ్యాండ్ లాంచ్ అయిపోతుంది, అమేజ్ఫిట్ బ్యాండ్ 6 అని. యాక్చువల్గా ఇదేమి కొత్త బ్యాండ్ ఏమి కాదు. ఏదైతే ఎంఐ వాళ్ళు లాంచ్ చేసిన ఎంఐ బ్యాండ్ 5 ఉందో కొంచెం దాన్ని మోడిఫికేషన్ చేసి కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేసి వీళ్ళు అమేజ్ఫిట్ బ్యాండ్ 6 అని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఇది అలీ ఎక్స్ప్రెస్ దీనికి సంబంధించిన అఫీషియల్ పేజ్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు. మేబీ ఈ వీక్లోనే ముందు చైనాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక అమేజ్ఫిట్ మన ఇండియాలో కూడా చాలా వరకు ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుంది కాబట్టి సో ఇది కూడా మన ఇండియాకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎంఐ బ్యాండ్ని మన ఇండియాలో కంటిన్యూ చేస్తారా లేకపోతే అమేజ్ఫిట్ సిరీస్ లాగా తీసుకొస్తారా అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రెండు ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ కాబట్టి మరి అమేజ్ఫిట్ యాక్చువల్గా మన ఇండియాలో కూడా ఎగ్జిస్టింగ్ బ్రాండే. సో మరి దాంతో తీసుకొస్తారా, ఎంఐ బ్యాండ్ సిరీస్ అనేది మన ఇండియాలో బాగా పాపులర్. సో దాన్ని తీసుకొస్తారా క్లారిటీ అయితే లేదు. సో వీళ్ళైతే ఒక బ్యాండ్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఎంఐ బ్యాండ్ 5 లాగే ఉంటుంది. ఇది ముందు చైనాలో మాత్రమే లాంచ్ కాబోతుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి పజిల్ గేమ్ గురించి చెప్తాను. లూప్ పజిల్స్ అనమాట. దీంట్లో రకరకాల లూప్స్ ఉంటాయి, వాటిని మీరు అరేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీని పేరు ఇన్ఫినైట్ లూప్ పజిల్ ప్రో. దీని ప్రైస్ ₹250. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 5 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్బాక్సింగ్ వీడియోలు మొత్తం కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి బ్రదర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఛానల్ డెవలప్మెంట్కి. హోప్ యూ అండర్స్టాండ్ నేను ఎందుకు ఎంత బాగా అడుగుతున్నాను అనేది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక సెలవు తీసుకుంటాను మరి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.